వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు వీడియోలో 7 సంవత్సరాల కేతుమాదశ వచ్చినప్పుడు వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనల గురించి తెలుసుకుందాం. అసలు కేతుమాదశ అంటే ఏంటి, కేతుమాదశలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ విషయంలో ఎలా ఉంటుంది, ముఖ్యంగా మీ ఆరోగ్యం, మీకు సంబంధించిన మెంటల్ హెల్త్, లేదంటే మీ చుట్టూ ఉండే రిలేషన్స్, ఇలాంటి వాటికి సంబంధించి వచ్చే అప్ అండ్ డౌన్స్, అలాగే గజిబిజి గందరగోళమైన పరిస్థితులు, ఒక్కసారిగా నేను ఒంటరిగా అయిపోయాను, ఏంటో ఈ జీవితం అర్థం కావట్లేదు, ఆత్మ పరమాత్మ అంటూ కొంతమంది, లస్ట్ లవ్ అంటూ కొంతమంది, రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉండే కేతుమాదశ గురించి ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి కేతుమాదశ వస్తే ఎలా ఉంటుంది. ఈ కేతుమాదశ అనేది బుధమాదశ తర్వాత వస్తుంది. ఏలినాడు శనులు అన్నీ దాటుకుని ఎలాగోలా బుధమాదశలో పర్లేదు, మన లైఫ్లో సెటిల్ అవుతున్నాం, పెళ్లి చేసుకున్నాక ఏదో కొంతవరకు సంపాదించుకుంటున్నాం, పిల్లల్ని కలడం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో చేద్దాం, ఇలా అనుకుంటున్న వృశ్చిక రాశి వారికి బుధమాదశ అయిపోయేదాకా ఒక్కసారిగా కేతుమాదశ వస్తుంది. అయితే కేతుమాదశ మొత్తం 7 years అయినా ఫస్ట్ 3 ఏళ్ళు కూడా పెద్దగా మనకి ఆ ఎఫెక్ట్ కనిపించిన, అది మన మీద ఉన్న పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఒక్కసారిగా కేతుమాదశ ఎఫెక్ట్ అనేది 3 ఏళ్ల తర్వాత, అంటే మిగతా మొత్తం 7 ఏళ్ళలో మిగతా 3 ఏళ్ళు తీసేస్తే 4 ఏళ్ళు కూడా చాలా తీవ్రంగా వస్తుందన్నమాట. ఆ తీవ్రంగా వచ్చినప్పుడు మనిషి ఉక్కిరి అయిపోతాడు. ఒక్కొక్కరుగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఒంటరిగా అయిపోయినట్టుగా ఉంటుంది. ఎవరు కూడా పెద్దగా మనల్ని పట్టించుకోనట్టు, ప్రతి ఒక్కరితో ఏదైనా మాట్లాడదామన్నా, ఏదైనా చేద్దామన్నా గొడవల్లా ఉండడం, వాళ్ళకి మనకి ఏ రకంగానే సెట్ అవ్వకపోవడం, ఒంటరిగా ఉందాం, ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఒక ఇంట్లో కామ్గా ఉందాం అన్నట్టుగా ఉండడం, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, అన్ని చోట్ల కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి రావడం, మనం కూడా చెప్తే వాళ్ళకు కూడా అర్థం అవడం, వాళ్ళు కూడా చెప్తే మనకు కూడా అర్థం అవడం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేతు హెడ్లెస్ ప్లానెట్. మామూలుగా రాహుకేతువుల్లో కేతువుకి తల ఉండదు, రాహుకి తోక ఉండదు. అలాగా కేతువుకి తల ఉండకపోవడం వలన ఎప్పుడైనా ఒక వ్యక్తికి కేతుమాదశ రాగానే అతనికి కొంతవరకు మైండ్లెస్గా అయిపోతాడు, హెడ్లెస్గా అయిపోతాడు. తను ఆలోచించుకునే ఆలోచనలు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఊహించుకోవడం, ఏదో అనుకోవడం, అది ఫుల్ అనేది మైండ్లో ఎప్పుడు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫాగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మైండ్ అంతా కూడా బ్లర్గా ఉండడం, ఏదో అలా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతమందికి అయితే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కేతుమాదశలోనే వచ్చేస్తుంది, కొంతమందికి అయితే నిదానంగా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేతుమాదశలో మేజర్ డెసిషన్స్ తీసుకోకూడదు. మేజర్ డెసిషన్స్ ఏంటంటే పెళ్లి చేసుకోవడం లాంటి పనులు, అంటే కేతుమాదశ అయ్యే వరకు పెళ్లి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అది లవ్ మ్యారేజ్, మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే భర్త భార్య వస్తే తప్ప కొత్త వ్యక్తులతో లైఫ్ స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేతుమాదశలో ఫారిన్ వెళ్ళడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. సడన్గా మనకి ఇలాంటి దశ వచ్చినప్పుడు ఫారిన్ వెళ్తే అక్కడి నుంచి ఎంత తొందరగానో వచ్చేస్తాం అనమాట. కాబట్టి మనం ఉన్న చోటనే కేతుమాదశలో జాగ్రత్తగా 7 ఏళ్ళు నడిపితే చాలా మంచిది. ఎందుకంటే ఒక అదృష్టం ఏంటంటే దశలన్నింటిలోనూ కేతుమాదశ దశ చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే దానికి హెడ్డే ఉండదు కేతువుకి. ఆ వ్యక్తికి కేతు వచ్చినప్పుడు కేతులానే ప్రవర్తిస్తాడు, హెడ్ లేకుండా ప్రవర్తిస్తాడు, అందరితో తగాదాలు అవుతూనే ఉంటాయి, ప్రతి చోట కూడా డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అయితే వృశ్చిక రాశి వారికి కేతుమాదశలో వచ్చే ఇబ్బందులు, అలాగే గేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు, ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కేతు 3, 6, 11 స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి అనుకూలిస్తాడంటారు. వృశ్చికం, మేషం, సింహం, ధనస్సు, మీనం
ఈ రాశుల్లో ఉన్న కేతువు యోగిస్తాడు అంటారు. ఎందుకంటే కేతువు కుజుడు లాంటి ఫలితాలు ఇస్తారు. కుజుడు ఎక్కడైతే బలంగా ఉంటాడో అక్కడే కేతువు కూడా బలంగా ఉంటాడని నమ్మకం. అయితే ఇదంతటి కన్నా కరెక్ట్గా కేతువు కనుక కుజుడు లాగే ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుజుడు నక్షత్రంలో కానీ, కుజుడికి మిత్రులైన రవి, గురు, చంద్రు నక్షత్రాల్లో కానీ, చంద్ర నక్షత్రాల్లో కానీ, లేదా తన నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్న ఆ వ్యక్తికి కేతు మహాదశ అనేది చిన్న చిన్న దెబ్బలతోనే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేతువు కనుక రాహు నక్షత్రంలో ఉన్న, శని నక్షత్రంలో ఉన్న, శుక్రుడు నక్షత్రంలో ఉన్న, బుధుడు నక్షత్రంలో ఉన్న చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని 2 పార్ట్ల కింద అనమాట. కేతువు తన మిత్ర నక్షత్రాల్లో ఉంటే ఒకలాగా, శత్రు నక్షత్రాల్లో ఉంటే ఒకలాగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3, 6, 11 ఈ రాశులు పక్కన పెట్టేయండి, నక్షత్రాలను బట్టి ఎక్కువగా రిజల్ట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కేసు 1 ఏంటంటే కేతువు కనుక కుజ నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో కానీ, రవి నక్షత్రంలో కానీ, గురువు నక్షత్రంలో కానీ, చంద్ర నక్షత్రంలో ఉంటే లైఫ్ అనేది ఫైనాన్షియల్గా చాలా చక్కగానే ఉంటుంది. గతంలో ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ చక్కగా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాయి. కానీ ఏంటంటే మెంటల్ పీస్ అనేది ఉండదు. చుట్టూ ఉన్న వాటితో తృప్తి ఉండదు. కూర్చోబుద్ధి అవ్వదు, నుంచో బుద్ధి అవ్వదు. ఎన్ని డబ్బులు ఉన్నా తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు, ఏమి చేయబుద్ధి అవ్వదు. చాలా చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ వ్యక్తి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. అయితే ఇది బాగుండడమే అనుకోవాలి. ఎందుకంటే అతనికి దేవుడి మీద కూడా నమ్మకం ఉండదు. దేవుడు లేడేమో అనిపిస్తుంది, ఒకసారి ఉన్నాడు అనిపిస్తుంది, అంతా భ్రమలా అనిపిస్తుంది. తను ఉన్నది చూసుకోకుండా ఏదో కావాలనుకుంటాడు, అది రాదు. మొత్తం కన్ఫ్యూజన్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇతనికి బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, కుటుంబంలో అంతా బాగుంటుంది. అయితే ఈ కేతు మహాదశలో మనం ఒకదాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఇలా ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కేతు బాగా అనుకూలిస్తాడు, మంచి ఫలితాలు వస్తాయి అనమాట. అలాంటప్పుడు మనం ఒక దాని మీద దృష్టి పెడితే నేను ఫైనాన్షియల్గా బాగా ఎదగాలనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేది శుక్రమహాదశ. ఆ శుక్రమహాదశలో అద్భుతమైన 20 ఏళ్ల యోగాలు ఉంటాయి. అలాంటి శుక్రమహాదశ వచ్చే ముందు మనం దానికి ప్రిపేర్డ్గా ఉంటే, నేను ఇలా బిజినెస్ చేయాలనుకున్నాను రాబోయే రోజులు, దానికి సంబంధించిన అన్ని విషయాల్లో లోతుగా వెళ్తే, ఎందుకంటే కేతు మహాదశలో లోతుగా వెళ్ళడానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అలా పడుకొని ఉండడం, లేదో ఆలోచిస్తూ ఉండకుండా కొంచెం శ్రద్ధగా పనిచేస్తూ ఉంటే మీకు వచ్చే థాట్స్, మీ పరిధి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడికో ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళని అంచనా వేసే తెలివితేటలు ఉంటాయి. హెడ్ లేకుండా ఎలా అంచనా వేస్తున్నాం అంటే ఒక పని మీదే పెడతారు కదా, ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా 4-5 పనుల మీద పెట్టారు, నాకు కేతు మహాదశ వచ్చినా సరే నేను పరిగెత్తేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నేను నా వ్యాపారాలను ఇంకా విస్తరించేస్తానంటే ఎలా ఆపాలో, ఎలా మిమ్మల్ని కూర్చోబెట్టాలో కేతువుకు తెలుసు అనమాట. కాబట్టి అలా అందరూ చెప్పేది ఒకటి ఏంటంటే, మనం మెటీరియలిస్టిక్ వాళ్ళ వైపు పరిగెత్తకూడదు. అంటే ఈరోజు డబ్బు లేకుండా ఏది జరగదు. అలానే ఇంట్లో ముసుకెట్టి పడుకోక్కర్లేదు. మీరు ఏం ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటారండి. ఫలితం ఏదైనా బాగా మనకి లాభం వచ్చింది అనుకోండి, దాన్ని చూసి పొంగిపోవద్దు. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళండి. అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని నమ్మకంతో వాళ్ళండి. తప్పకుండా చక్కగా ఉంటుంది. ఈ నక్షత్రాల్లో కేతు ఉంటే చిన్న చిన్న దెబ్బలు ఖచ్చితంగా. కేతువులో రాహు వచ్చినప్పుడు మీకు అక్కడున్న బలాన్ని బట్టి, అంటే ఏంటంటే ఈ నక్షత్రాల్లో కూడా మళ్ళీ ఆ నక్షత్రాధిపతి బలాన్ని బట్టి చిన్న చిన్న దెబ్బలు. కేతువులో రాహు వచ్చినప్పుడు సర్జరీ అవ్వచ్చు ఖచ్చితంగా. కాలో చెయ్యో ఏదో బోన్ ఫ్రాక్చర్ అవడం, ఒక రాడ్ తీసి సర్జరీ చేయడం, ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఒక సర్జరీ తర్వాత ఏంటంటే చాలా వరకు మన చుట్టూ ఉన్న బంధాలన్నీ కూడా, అంటే ఎంతో క్లోజ్ అనుకున్న వాళ్ళు కూడా కొంచెం దూరం అయిపోవడం, ఇలాంటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ శుక్రమహాదశ రాగానే అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ టైంలో ఏంటంటే కొంత ఓర్పుగా ఉండడం, ఈ సమయాన్ని ఎలాగోలా గడిపేయడం, కుటుంబంలో కొంత ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కల్పించడం, ఇలాంటివి పెద్ద రెమెడీలు అనమాట. కేతువులో దైవారాధన చేద్దామన్నా చేయలేము, వద్దనుకున్నా ఆగలేము. అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి రోజులు గడపడమే దీనికి పెద్ద రెమెడీ. ఇంకా కేతువు గనక రాహు నక్షత్రంలోనో, శని నక్షత్రంలోనో, శుక్రుడు నక్షత్రంలోనో, బుధుడు నక్షత్రంలో ఉందా, ఆ కేతు మహాదశ చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే అనుకోకుండా మన అంతస్తులు కానివ్వండి, మనకున్న ఆస్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, పెద్ద పెద్ద జాబులు కానివ్వండి, మన పొజిషన్ అంతా కూడా స్లోగా మొత్తం ఆగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం ఆరిపోతుంది అనమాట. ఏమీ ఉండదు. ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చేవాడు కూడా కేతు మహాదశ ఎండింగ్ వచ్చేసరికి ఎవరి దగ్గర పని చేయాల్సి రావడం, ఎవరు ఇస్తేనో డబ్బులు బతకాల్సి రావడం, ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో కేతు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతు మహాదశ రాగానే నేను కేతువుకి సంబంధించి జపాలు చేయించుకుంటాను, లేకపోతే
కేతువుకి సంబంధించిన దానాలు ఇస్తాను అంటే వీటిలన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఓవర్గా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో పెద్ద చేసేయాలి. చాలామంది ఏంటంటే అంతా బాగుంది కదా అని ఏ దశ వస్తుందో ఏదో చూడరు అనమాట. అందుకే 100లో 90 మంది కేతు మహాదశలో కుబేరులు కూడా బికారోళ్ళు అయిపోయే కారణం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కేతు మహాదశని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేయకుండా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడం వల్ల అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా మొత్తం మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా అయిపోయింది అంటే అందరూ మనం చూసి నవ్వే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేతు మహాదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి, జపం చేసుకోవాలి అని చాలా మంది చెప్తారు. దాని మీద కూడా మనసు కుదరదు అనమాట. కాబట్టి స్పిరిచువల్గా ఉండొద్దు, జపం చేసుకోవద్దు, మీకు ఏది నచ్చితే అదే చేయండి. గుడికి వెళ్ళాలనిపించింది వెళ్ళండి. ఇవాళ వెళ్ళబుద్ధి అవ్వట్లేదు వెళ్ళకండి. వెళితే ఏదో చేసేడు దేవుడు, వెళ్ళకపోయినా ఏమి చేసాడు, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అలాగే ఉంటుంది. మన వాళ్ళు ఫోన్ చేయకపోతే నేను అసలు ఫోన్ చేయట్లేదు అనుకుంటారేమో. ఇది కూడా ఏదో మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే మానేయండి. ఎవ్వరు ఏమనుకోరు అనమాట. ఎందుకంటే ఈ కేతుమాత వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ మీద ఉన్న అభిప్రాయం అలాగే ఉంటుంది. శుక్రమాత వచ్చిన తర్వాత అభిప్రాయం ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. మనుషులు ఏంటంటే ఈనాడు పేపర్లో ఇవాళ ఫస్ట్ పేజ్లో న్యూస్, రేపు లాస్ట్ పేజ్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేది. కాబట్టి పెద్దగా ఎవరి గురించి పట్టించుకోవద్దు, మీ గురించి మీరు పట్టించుకోండి. కేతు మహాదశలో నేను బాగుండాలంటే ఏం చేయాలి, నేనే ఫస్ట్ అనమాట. కుటుంబ సభ్యులు, పిల్లలు ఇవన్నీ తర్వాత, ముందు మీరు బాగుండాలి. మీ హెల్త్ బాగుండేలా చూసుకోండి. మీరు ఉంటేనే కదా వాళ్ళందరూ చూస్తారు. మీ హెల్త్, మీ ఫైనాన్షియల్ డల్నెస్, వీటి సంగతి. అలాగే ఎక్కువగా మీకు ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యల నుంచి పారిపోకుండా మనోధైర్యంతో వాటిని ఎదుర్కోండి. ఓవర్గా అప్పులు చేయడం కానీ, ఓవర్గా మీరు ఫండింగ్ ఉపయోగించడం కానీ చేయకూడదు. ఏది అమ్మకూడదు. ఎలా ఉందో అలాగే గడపాలి. ఉద్యోగం ఏదైనా ఉందనుకోండి, ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఓర్పు సహనంతో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఉద్యోగం మారొద్దని చెప్పను కానీ మారితే ఎలా ఉంటుందో అని భయం ఉన్నప్పుడు మారొద్దు, మారితే బాగుంటుంది అన్నప్పుడు మారండి. భగవంతుడి ఆరాధన కన్నా, భగవంతుడి ఆరాధన కేతుమాతో చేయాలి ఎవరన్నా అంటారు, కానీ మనసు రాదనమాట. కొంతమందికి మనసు వస్తుంది, కొంతమందికి మనసు రాదు. రాను ఏంటంటే ఒక నిర్లిప్తి అనమాట. ఏమీ లేదు, భగవంతుడు లేడు, ఎలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేస్తే ఇంకా మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ఏది జరిగితే అది జరిగింది అనుకుంటా, నచ్చింది చేసుకుంటూ, నచ్చింది తింటూ, నచ్చినట్టుగా ఉంటూ కేతు మహాదశని గడపండి. శుక్ర మహాదశలో అద్భుతమైన విజయాలు ఖచ్చితంగా పొందుతారు. అప్పుడు రెమెడీలన్నీ పనిచేస్తాయి, అప్పుడు చేసే పూజలన్నీ పనిచేస్తాయి. కేతు మహాదశలో గట్టి రెమెడీ ఏంటంటే మనకు నచ్చినట్టుగా ఉండడం, డిటాచ్డ్గా ఉండడం, దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండడం.